హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వారి లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే చేస్తామండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. మొదటిగా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే, అలానే ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ అండి. తీసినాక మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి తెలిసాక తర్వాత మీ గురించి ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి చూద్దాం. 10 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్లో అయితే ఉంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియచేయగలరు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చిందండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే చూద్దాం. ఈ కార్డుకి క్లారిఫికేషన్ అనమాట. ఇప్పుడు మీ పర్సన్ కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు. యూనివర్స్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానం. మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్లో అయితే ఉందండి. చూడండి, సేమ్ కదా. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఉన్నాయి. డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చేసైతే అసలు ఏం బాగాలేదండి. ఇప్పటి వరకు ఒక లైఫ్ అన్నది ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఎంజాయ్మెంట్ అంటే వారికి నచ్చిన లైఫ్లో చాలా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు ఆ లైఫ్లో కొంచెంగా సిచ్యువేషన్స్ రివర్స్ అవుతున్నాయి, యాంటీ అవుతున్నాయి. అంటే సంతోషం కాస్త అది ఎలా చెప్పాలి అంటే, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా కొంతమంది ప్రవర్తిస్తారండి. సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సను వారికి నచ్చినట్టు డబ్బు విషయంలో హెచ్చుగా ఉండడం కానీ, లేదంటే ఎవరి మీద డిపెండ్ అవ్వడం కానీ, సంథింగ్ ఏదో జరిగింది. ఈ సిచ్యువేషన్స్ కాస్త యాంటీ అవ్వడం, అవతల వారు మీ పర్సన్ని మోసం చేయడం అయితే జరిగింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ పర్సన్ గతంలో ఒక డబ్బు విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో, ఆ కనెక్ట్ అయింది లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్గా అయితే కనిపిస్తుందండి. ఆ ఎంజాయ్మెంట్ కాస్త ఆ సైకిల్ అన్నది ఎండ్ అయిపోయిందనమాట. ఇక్కడి నుంచి నెగిటివ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పటి నుంచి మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే, ప్రతి రూపాయి గురించి ఆలోచించవలసి వస్తుంది. అంటే ఒక హెల్ప్ అడిగే సిచ్యువేషన్ వస్తుంది, అండ్ హెల్ప్ అడిగిన సపోర్ట్ దొరికిన సిచ్యువేషన్ వస్తుంది. వారు ఎవరినైతే నమ్మారో, ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యారో, ఎవరి గురించి అయితే ఎక్కువ పాజిటివ్గా ఉండేవారో, అలాంటి సిచ్యువేషన్స్ కాస్త ఎలా ఉంటుందంటే, అవతల వారి నుండి వీరికి ఎటువంటి హెల్ప్ కానీ సపోర్ట్ కానీ ఉండదు. ఎలోన్గా ఉండిపోతారనమాట. అంటే దిక్కుతోచని స్థితి. చెప్పిన వాళ్ళు అంటే మీ పర్సన్కి ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో వీళ్ళకి హెల్ప్ చేస్తామన్నా, సపోర్ట్ చేస్తామన్నా, అలాంటి చెప్పిన మాటల వారు కూడా మీ పర్సన్ నుండి దూరం అయిపోతున్నారనమాట. అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే మీరు కాకుండా ఎవరితో అయితే ఉన్నారో వారితో అయితే దూరం అయిపోతున్నారండి. అంటే అక్కడ రిలేషను క్లోజ్ అయిపోతుంది, అండ్ మీ పర్సన్ ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నెగిటివ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్థిక పరిస్థితులు అయితే, ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే, ఆర్థిక పరిస్థితులు అయితే ఏమీ బాగాలేదు. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఎలోన్గానే ఉంటున్నారండి. ఏ దారి కనిపించట్లేదన్నమాట. ఎవరిని హెల్ప్ అడగాలి, కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడాలి, సిచ్యువేషన్ ఏంటి అన్నట్టు మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం. మీ పర్సన్ని ఎవరు మోసం చేశారు, ఆర్థిక నష్టం ఎందుకు వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ గురించి చూద్దాం. మీ పర్సన్ ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు. అసలు ఆ పరిస్థితికి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి. నేను ఇక్కడ డైస్ రీడింగ్ అయితే చేస్తానండి. 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నాను. పేజ్ ఆఫ్ కప్స్,
Ace of Wands, Three of Swords, Justice, and Ace of Cups, Eight of Pentacles. ఈ ఎనర్జీస్ వచ్చాయి. 5 of Swords, ఇది కూడా సిచ్యువేషన్ చూసారా బాటమ్ ఆఫ్ డెక్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ డైస్ అయితే మీ పర్సన్ ఇక్కడ సిచ్యువేషన్స్కి కారణాలు ఏంటో, అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుందో తెలియచేయగలరు. చూసే రివర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియచేయగలరు యూనివర్స్. 5 వచ్చిందండి. 1 2 3 4 5 దుఃఖంతో ఉన్న లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 2 ఎనర్జీస్. ఈ సిచ్యువేషన్స్ ఇంకేం చెప్పాలనుకుంటున్నాను యూనివర్స్. 5 ఆఫ్ పెంటికల్స్కి మీరు ఇచ్చే సమాధానం 3 వచ్చింది. చూసారా 1 2 3 3 ఆఫ్ సార్ట్స్ వచ్చిందంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉందండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, నమ్మక ద్రోహాలు. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ గురించి ఏం చెప్పబోతున్నారు. థర్డ్ వన్ అంటే పర్సన్ సిచ్యువేషన్కి అసలు నిర్ణయాలు. 1 2 3 4 5 వచ్చింది. ఏస్ ఆఫ్ కప్స్. ఇది మీ పర్సనల్ లైఫ్ అయితే అస్సలు బాగాలేదండి. ఏడుపు ఒకటే తక్కువ. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. చూసారా ఎవరి వల్ల మోసపోయారు. అన్నీ నమ్మక ద్రోహాలే. వారికి హెల్ప్ చేసేవారు లేరు, సపోర్ట్ చేసేవారు లేరు. చెప్పిన మాటలన్నీ మాయమైపోయినాయండి, గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు మీ పర్సన్ స్మైల్ కాస్త ఎలా ఉందంటే మొహంలో ఏమీ లేదు, అసలు ఒంటరిగా కూర్చుంటున్నారు. వారికి ఒక విధమైన భయం అండి. ఎంతో ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళకి సడన్గా ఒక విధమైన ఏంటంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, హట్ అవడం అనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఎవరి మీద డిపెండ్ అయ్యారు కదా, వారు ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు మీ పర్సన్ చూసుండి ఉంటారండి. కానీ ఇప్పటి నుంచి మీ పర్సను వారి దృష్టిలో తక్కువ అయిపోవడం అనమాట. అంటే అవతల వారు మాటల్లో మీ పర్సన్ ప్రతిదానికి హర్ట్ అవ్వటం. అంటే వారు చెప్పిన మాటలకి చేసే పనులకి అసలు చాలా తేడా ఉంది. అసలు వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారన్న బాధ, వీరిని నమ్మి మోసపోయారన్న బాధ, అండ్ డబ్బు విషయంలో కూడా మోసపోయారు. అండ్ ఆర్థిక సమస్యలు అయితే ఎక్కువ ఉన్నాయండి జీవితంలో. ఇప్పుడు ఎంత నవ్వారో అంత ఏడుస్తున్నారు. కాంబినేషన్ చూసారా. మీ పర్సన్ అయితే ఒక విధమైన నమ్మక ద్రోహం ఎదురైంది. ఆ నమ్మక ద్రోహం వల్ల ఒక దుఃఖంగా ఉండే జీవితం అయితే లీడ్ చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సను మీ గురించి అయితే అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇందాక వచ్చిన ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ చూడండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి ఎంత అహంకారంగా ఉన్నారో. ప్రజెంట్ చూడండి ఎలా అయిపోయారు. 7 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. ఇదిగోండి ఏమీ లేదు, డిప్రెషన్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఈ రోజుల్లో మంచోళ్ళని ఎగరకూడదండి. ఎవరు ఎలా ఉంటారు ఎవరికీ తెలియదు. ఏంటంటే చెప్పిన మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఎప్పుడు ఇలాంటి మాయ మాటలు అయితే చెప్పలేదు. చెప్పకే మీ పర్సను మీకు దూరం అయ్యే సిచ్యువేషన్ ఉండకపోదును. కానీ మీరు ఎలా ఉండేవారో అలా ఉండేవారు. మీరు ఏం చేయాలనుకుంటారో అలానే చేస్తారని చెప్పి ఉండారు, లేకపోతే చెప్పే ఉండకపోవచ్చు. మీరు ఏంటంటే ఒక సర్ప్రైజ్ లైఫ్ ఇవ్వాలనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేయడం కానీ ఏదంటే అసలు రీజన్ లేకుండా దూరం అయిపోయి వారి లైఫ్ చూసుకున్నారు కదా. కర్మే సర్ప్రైజ్ లైఫ్ అయితే ఇచ్చింది. ఆ సర్ప్రైజ్ లైఫ్ ఏంటంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎనర్జీస్లో మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి, అసలు మీ పర్సన్కి మీ మీద ఉండే ఇప్పుడు పర్సన్ లైఫ్ అయితే బాగాలేదు కదా, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించి. ఏంటంటే మీ పర్సన్ మీ గురించి అసలు ఎమోషన్స్ ఏంటంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, అసలు ఆలోచనలు ఉన్నాయా, ఆ ఆలోచనలో మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉండేది, ఉంటే లైఫ్ ఎలా ఉండేది, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి కదా. సిచ్యువేషన్స్కి ఎలా కంపేర్ చేస్తున్నారు, వీటికి సంబంధించి ఎనర్జీస్ అండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్లో ఉన్నాయి కదా, ఇవి కూడా నేను సఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. వీటంతటి ఇదే వచ్చేసింది కాబట్టి తీసేసుకున్నా. ద చారిటీ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీ పర్సను మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్. యూనివర్స్
చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి తెలియచేయగలరు. The Hanged Man, King of Swords, Page of Pentacles, The Lovers, Emperor. మీ పర్సన్కి చాలా ఎగువ అనుకుంటండి. బాటమ్ ఆఫ్ డెక్ చూసారా, 5 of Pentacles, King of Wands, మిస్సింగ్ ఎనర్జీ, 6 of Swords. చూద్దాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ తెలియచేయగలరు. వారికి వీరి మీద ఉన్న ప్రేమ ఉందా, కోపం ఉందా, ఆలోచన ఉందా, నిర్ణయం ఉందా, ఉద్దేశాలు ఉన్నాయో, ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియచేయగలరు. 5 వచ్చిందండి. 1 2 3 4 5 లవర్స్ కార్డ్ వచ్చింది. మీకు కనెక్ట్ అయిపోయారండి. అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పటి వరకు మీరు కనిపించలేదు. ఇప్పుడు కనిపించింది ఎప్పుడంటే వారి జీవితంలో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు వారి మనసుకి మీరు అనిపిస్తున్నారండి. మీరు ఇచ్చే ప్రేమ కానీ, సపోర్ట్ కానీ, కేరింగ్ కానీ ఇప్పుడు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ హ్యాపీగా లేరు, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఆ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందో ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. మీ మీద అన్కండిషన్ లవ్ అండి. ఇప్పుడు మీరు వారి దగ్గర లేరు కదా, మీరుంటే వారికి ఎంత ప్రేమ చూపించేవారు, మీరుంటే ఏ కష్టం లేకుండా చూసుకునేవారు, మీరుంటే ఇలా చేసేవారు కాదు కదా, ఇలా మీరు వారిని ఇబ్బంది పెట్టేవారు కాదు కదా. ఇలాంటి ఆలోచనలన్నీ కనిపిస్తున్నాయి. లవర్స్ కార్డ్ చూశారు కదా. మీ పర్సన్కి ఇప్పుడు మీ మీద చాలా అంటే చాలా ప్రేమ అనేది కనిపిస్తుంది. 2 ఎనర్జీస్ కూడా చూద్దాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో ఇంకా పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ గురించి తెలియచేయగలరు. 5 వచ్చింది చూడండి. 1 2 3 4 5 మీకు రీనేను కావాలనుకుంటున్నారేంటండి. మీ ప్రేమ వారికి సొంతం అనుకుంటున్నారు. అండ్ మీకు వారి మీద ప్రేమ ఉందని తెలుసుకున్నారు. మీది సోల్మేట్ కనెక్షన్ అండి. సోల్మేట్ కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి బాధ ఉన్నా మీకు అర్థమైపోతుంది, సంతోషం ఉన్నా మీకు అర్థమైపోతుంది. మీకు కూడా అనిపిస్తుంది ఎవరికో ఏదో జరిగిపోతున్నట్టు. మంచిగా అనిపించదు, చుట్టూ హ్యాపీనెస్ ఉంటుంది కానీ ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా తెలియకుండా కన్నీరు వస్తుందంటే అక్కడ మీ పర్సన్ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వారి ఎమోషన్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. ఆ తలుచుకునే విధానంలో కూడా మీకు తెలిసిపోతాయి సైన్స్ అన్నవి. వారి పేర్లు కనిపించడం కానీ, అండ్ మీ మనసు కూడా చెప్తుంది ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో చెప్తున్నారు. ఒక డ్రీమ్స్ రూపంలో రావచ్చు, లేదంటే మీ పర్సన్ గురించి ఏదైనా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయారండి. ఒక సోల్ఫుల్లీ లవ్ చూపిస్తున్నారనమాట. అంతకుముందు ఉన్న ప్రవర్తనకి ఇప్పుడున్న ప్రవర్తనకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే అంత మార్పు అయితే కనిపిస్తుంది. 3వసారి కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. అంత ప్రేమ ఎందుకు వచ్చింది సడన్గా. 4 1 2 3 4 ఇదిగోండి. ఎన్ని ఎనర్జీస్ ఉండగా ఇప్పుడు మీ పర్సన్కి మీ పిక్స్ అయితే చూస్తున్నారు. వారు ఎలోన్గా ఉంటున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఒక అందమైన వారు, మనసుకి చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఎలా ఉంది అంటే మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారండి. మీరుంటే ఎలా వారిని ఇది చేసేవారు, ధైర్యం చెప్పడం కానీ, అండ్ ఒక హీల్ చేయడం కానీ, అంటే వారు బాధపడుతున్నా మీరు వారిని డైవర్ట్ చేసేలాగా మంచిగా ఉండటం కానీ సంథింగ్ ఇవన్నీ ఉంటుందన్నమాట. మీ పిక్స్ చూస్తున్నారు. ఇప్పుడు మీ పర్సను 3 సార్లు కూడా చూడండి. 2 సార్లు ఏమో ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది, 3rd టైం ఏమో పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. క్లారిఫికేషన్ కూడా చూద్దాం. అసలు మీ పర్సన్ నిర్ణయం ఏంటో చూద్దాం. అసలు నిర్ణయం ఎలా ఉంది. యూనివర్స్
ఈ పర్సన్ నిర్ణయం ఎలా ఉంది, పర్సన్ ఎంత ఇష్టపడుతున్నారో ఆ ఇష్టంలోనే తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియచేయగలరు. 1 2 3 4 5 రీయూనియన్ అయితే కోరుకుంటున్నారంటండి. మీ దగ్గరికి వచ్చేస్తారు మీ పర్సన్ వచ్చేసి. మీ పర్సన్కి మీ అవసరం ఉంది. మీ అంత ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నారు. ఇలాంటి ప్రేమ వదులుకోకూడదని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ప్రేమ అన్కండిషనల్ అవ్వండి. అన్ఎక్స్పెక్టెడ్గా రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ మీది సోల్మేట్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ అంటే మీరు ఏ రాశి వారు, మీ పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ ఏంటో చూద్దాం. ఇది మీ పర్సన్ ప్రపోజల్ అండి. ఇవి మీ రాశులు. ఈ ఎనర్జీస్ వచ్చేసి ఓకే. కింగ్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్లో ఉన్నాయి కదా, నేను మధ్యలో తీస్తాను ఎనర్జీస్ కార్డ్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క రాశుల పరంగా మీరు ఇచ్చే ఎనర్జీస్, వారి పర్సన్ గురించి వారు ఏమనుకుంటున్నారు, వారి పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి ఎనర్జీస్ ఏంటి, వారి పర్సన్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. మీరు ఏ రాశి వారు, మధ్యలో తీస్తాను. టూ ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్. ఇంకో ఎనర్జీస్ తీస్తా. 8 ఆఫ్ కప్స్. ఓకే, మొత్తం 4 రాసులు వచ్చేసినాయండి. బాటమ్ ఆఫ్ డెక్ చూడండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సార్డ్స్. అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్తో మీరు మాట్లాడాలి. మీరు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి. మీ పర్సన్ని మీరు ఎక్కువ తలుచుకోవడం కానీ, వారి పిక్స్ చూడడం కానీ, వారి గురించి ఎవరితో మాట్లాడడం కానీ, మీరు ఎంతమందిలో ఉన్నా మిస్సింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. వారు మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు కానీ మీరు దూరం చేసుకోవాలని అనుకోవట్లేదండి. ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీరు వృషభ, కన్య, మకర రాశి వారు. మీ మనసులో ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నారు. అసలు వారు నిర్ణయం తీసుకుంటారా లేదో కూడా మీకు డౌటేనండి. మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి అసలు మీ పర్సన్ నిర్ణయం తీసుకుంటారా, తీసుకున్నా ఎందుకు తీసుకుంటున్నారు, అసలు థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఎందుకు వద్దనుకుంటున్నారు, మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు అన్నట్టు మీ సందేహం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో వేరెవరు ఉన్నారు, అసలు మీతో మాట్లాడతారా, ఎందుకు మాట్లాడతారు, ఇలాంటి సందేహాలు అయితే ఉన్నాయండి. మీరు వృషభ, కన్య, మకర రాశి వారు అయితే. అంటే 2 ఎనర్జీస్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారండి. మీ పర్సన్ నుండి ఎప్పుడు కాంటాక్ట్ వస్తుందా, వారు మీతో ఎప్పుడు మాట్లాడతారా అన్నట్టు మీరున్నారు. మీకు ఒక హోప్ అయితే ఉందండి. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుంది, మాట్లాడతారు. అండ్ మీ పర్సన్ గురించి ఏదైనా విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకుంటారు కూడా. ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ 3వ ఎనర్జీస్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి. మీరేమంటున్నారు, మీ పర్సన్తో లైఫ్ గతంలో ఎలా ఉందో ప్రజెంట్ కూడా మీరు అలాంటి లైఫే ఇస్తారంటున్నారు. అంటే పాజిటివ్ లైఫ్ అండి. ఇంకా బెటర్గా అంటే మీ పర్సన్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, మ్యారేజ్ కావాలనుకుంటున్నారు, ఒక హ్యాపీ లైఫ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీకు ఎందుకు దూరం అయ్యారో మీకు తెలుసు. ఒక డబ్బు పరమైన విషయం ఏదో డిస్కషన్ అయితే జరుగుతుందండి. వారు కోరినట్టుగానే మీరు ఇలాంటి డబ్బు పరమైన లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ తోటి లైఫ్ ఉంటే చాలు, వారి గురించి ఎంతైనా మీరు కష్టపడతారు అండ్ సక్సెస్ అవ్వాలని మీరైతే కోరుకుంటున్నారండి. అంటే ఇప్పుడు పర్సన్తో మీకు లైఫ్ కావాలంటే మీరు సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి, మీరు వారి కోసం కష్టపడతారు అనుకుంటున్నారు. అంటే పర్సన్ తోటి అంత ఎఫెక్షన్ అయితే కనిపిస్తుందండి. పర్సన్ అయితే డబ్బు మనిషి. ఆ డబ్బు మనిషి గురించి మీరు ఇలా ఆలోచిస్తున్నారు. చూద్దాం వారి నుండి ఎలాంటి రిప్లై వస్తుందో. ఇంక ఇది వచ్చేసి మీరు ఇది చెప్పానా, మిథున, తుల, కుంభరాశి అండి. మీ పర్సన్తో మీరు రీయూనియన్ అయితే కావాలి అనుకుంటున్నారు, మ్యారేజ్ అయితే కావాలనుకుంటున్నారు. ఇది వచ్చేసి 8 ఆఫ్ కప్స్. అంటే మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి అనమాట. మీ పర్సన్ మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు. మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, మూవ్ ఆన్ అవ్వలేరు కూడా, వెయిట్ చేస్తారంటున్నారు. మీ పర్సన్కి ఏంటి అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. వారు ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు, అసలు మూవ్ ఆన్ అయిపోయారో తెలియట్లేదు, అసలు వెయిట్ చేయాలా అని కూడా వారికి అర్థం అవ్వట్లేదు.
ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీరు మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయ్యే ఉద్దేశం అయితే లేదండి. మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయినా సరే ఎప్పుడైనా మీ గురించి తెలుసుకుని అర్థం చేసుకుని మీ లైఫ్లోకి వస్తారన్న హోప్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయారు, ఏదో సిచ్యువేషన్ వల్ల మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మీరు ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అసలు పర్సన్ నుండి మీకు సమాధానం రావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్ మరి ఎటువంటి రిప్లై వస్తుందో చూద్దాం. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు మేష నుండి మీనం వరకు ఒకటే నిర్ణయం. మీరు తీసుకున్న నిర్ణయం సరైంది, కానీ ఒక పాజిటివ్గా మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఒక నెగిటివ్గా జరగాలని అనుకోవట్లేదు. పాజిటివ్ ఏంటి? పర్సన్ ఏం తప్పు చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారా అని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ వదులుకోవాలని అయితే అనుకోవట్లేదండి. తప్పులు మీ పర్సన్ చేసిన తప్పులు మీకు కనిపించట్లేదు, కానీ ఇక్కడ తప్పులు మీరైతే వెతకట్లేదు. మీ పర్సన్ మీకు ఎందుకు దూరం అవుతున్నారు, కానీ సమాధానం చెప్తే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరు అవునన్నా కాదన్నా సరే ఇక్కడ మీ పర్సన్ యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంది, కానీ వదులుకునే ఉద్దేశం లేదు. మీరు మూర్ఖత్వంగా ఉన్నారు, మంచి ఆలోచనలో ఉన్నారు, మొండితనంగా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక రిస్క్ స్టెప్ తీసుకోవాలనే ఉద్దేశం అయితే మీకైతే ఉంది. మరి మీ పర్సన్ కూడా ఎటువంటి రిప్లై ఇస్తున్నారో చూద్దాం. డెత్ కార్డ్ ఎనర్జీస్ అయితే ఉంది కదా, ఇవి సఫర్స్ చేసి ఈ 4 ఎనర్జీస్ కార్డ్కి మీ పర్సన్ ఏం రిప్లై ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో ఏ రాశి వారికి వారి పర్సన్ ఇచ్చే రిప్లై అంటే వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. ప్రతి రాశి వారికి మీరు ఇచ్చే సమాధానం మధ్యలో ఇస్తాను. 2 ఆఫ్ సార్ట్స్ మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే మీ పర్సన్ మీకు ఇచ్చే సమాధానం. పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎస్ అండి, మీ పర్సనల్ లైఫ్లో ఎవరో ఉన్నారు, కానీ మీ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. అంటే ఎట్లా అంటే మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారండి, కానీ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక ప్యాషనేట్ ఫీల్తో ఉన్నారు. థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు. మళ్ళీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సనల్ లైఫ్లో వేరే వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ కాదండి, మీతో మాట్లాడాలన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే అసలు మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారనమాట. నెక్స్ట్ 8 ఆఫ్ హ్యాండ్స్ మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారు మీ పర్సన్ నుండి కాంట్రాక్ట్ రావాలి, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. యూనివర్స్ వీరికి ఇచ్చే సమాధానం. మేషం, సింహం, ధనుస్సు రాశి వారి పార్ట్నర్ సమాధానం. నైట్ ఆఫ్ కప్స్ ఎస్ అండి, మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారంట. వారు ఏంటంటే వారు ఒక ఎమోషన్ కనెక్ట్ అయిపోయారు అనుకోండి, అప్పటికప్పుడు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు. వారు చెయ్యాలా వద్దా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు అన్బ్లాక్ చేయడం కానీ, లేదంటే మెసేజ్ చేయడం కానీ, ఫోన్ చేయడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. మీరు కాంటాక్ట్ రావాలని కోరుకుంటున్నారు, మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి. నెక్స్ట్ 9 ఆఫ్ పెంటికల్స్ కదా, మీరు మిథున, తుల, కుంభరాశి మీ పర్సన్తో రీయూనియన్ కావాలి, వారితో మ్యారేజ్ కావాలి, మీరు ఒక మంచి లైఫ్ ఇస్తారు అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం సమాధానం ఇస్తున్నారో చెప్దాం. మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ పర్సన్ అండి. మీరు ఎంత చెప్పినా మరి వారి రిప్లై ఎలా వస్తుందో చూద్దాం. మిథున, తుల, కుంభరాశి వారి పర్సన్ రిప్లై ఏ విధంగా వస్తుందో తెలియచేయగలరు యూనివర్స్. నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ అంటే కొంచెం అట్రాక్షన్ అయితే కనిపిస్తుందండి. అట్రాక్షన్ అంటే ఏ విధంగా అంటే కొంచెం ఇష్టమైతే కనిపిస్తుంది. మీరు వారికి నచ్చుతున్నారంట, ఎంతో అందంగా కనిపిస్తున్నారంట, మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. మీ ప్రపోజల్ వారు యాక్సెప్ట్ చేసే ఆలోచన అయితే కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వారంతట వారే మాట్లాడి మీరు ఏదైనా ప్రపోజల్ ఇస్తే యాక్సెప్ట్ చేసే ఆలోచన అయితే కనిపిస్తుంది. మీరంటే ఒక విధమైన వ్యామోహం అండి. ఈ పర్సన్కి వచ్చేసి మనసులో అయితే మీ మీద వ్యామోహంతో ఉన్నారు. ఇష్టం కన్నా వ్యామోహం అయితే కనిపిస్తుంది. మీరేమో మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ ఉండాలనుకుంటున్నారు, కానీ వీరి దృష్టిలో కొంచెం ఏదో ఆలోచిస్తున్నారు. చూద్దాం, వారి నుండి మీకు కాంటాక్ట్ వస్తే కానీ వారి మనసులో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూడాలి. కొంచెం అట్రాక్షన్ అయితే కనిపిస్తుందండి, మీ విషయంలో అట్రాక్ట్ అవుతున్నారనమాట. నెక్స్ట్ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి అంటే మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారి పార్ట్నర్ వారి నుండి ఇచ్చే రిప్లై అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు.
హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. మీ పర్సన్ మీకు క్షమాపణ అయితే చెప్తారంట. రిలేషన్ బ్రేక్ అయిపోయింది అనుకుంటున్నారు. రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారంటండి. అంటే మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టామా అంటే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయాక వారి లైఫ్లో సంతోషంగా అయితే లేదు, మోసపోయారంటండి. మిమ్మల్ని మోసం చేసినందుకు వారు మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. ఇప్పుడు వారు ఒక రీయూనియన్ అంటే వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, కానీ మీకు సారీ అయితే ఫస్ట్ సారీ చెప్పడం అయితే జరుగుతుంది. మీ నుండి దూరం అయ్యాకే వారి లైఫ్లో సంతోషంగా అయితే లేరంటండి. ఇక్కడ మీ పర్సన్ రిలేషన్ బ్రేక్ అయిపోయిందని వారు అనుకున్నారు, కానీ మీరైతే మీ పర్సన్లో వారు మాట్లాడితే చాలు మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ రిగ్రెట్ అయితే అవుతున్నారు, మీకు సారీ చెప్తున్నారండి. అంటే ఫైనల్గా ఈ కార్డు చూడండి, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అండ్ ప్యాషనేట్. ఇదిగోండి, ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు, ఒంటరిగా ఉన్నారు. మీ పర్సన్ లైఫ్లో ఏం జరిగిందంటే మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు కదా, ఎవరు కర్కాటక వృశ్చిక మీన రాశి వారు. వాళ్ళ లైఫ్లో అయితే మోసపోయారండి. వారు చేసిన తప్పు ఇప్పుడు తెలుసుకున్నారు. మీ నుండి దూరం అయ్యాక వారి జీవితం నాశనం చేసుకున్నట్టు వాళ్ళైతే అంటున్నారు. ఇక్కడ ద ఫూల్ ఎనర్జీస్ కార్డుకి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, యూనివర్స్ ఏం చెప్తున్నారు, మీరు అనుకున్నది ఎంతవరకు కరెక్ట్. ద ఫూల్ ఎనర్జీస్కి ఫూల్ ఎనర్జీస్కి విజిలెన్స్ ఇస్తాను. ఫూల్ ఎనర్జీస్కి యూనివర్స్ ఏం సమాధానం ఇస్తుంది. స్టార్ కార్డ్ వాటంతట అదే పడింది చూసారా. మీరు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందండి. చూసారా, మీరు రిస్క్ స్టాక్ తీసుకుంటున్నారు. మీరు చేసిన మంచి మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ కర్మ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. గుడ్ కర్మ అండి. మీ విషయంలో గుడ్ కర్మ స్టార్ట్ అవుతుంటే మీ పర్సన్ లైఫ్లో బ్యాడ్ కర్మ స్టార్ట్ అవ్వడం వల్ల వారు గుడ్ కర్మలోకి రావాలంటే అది మీతోటే. ఇదండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అయితే ఘోరంగా ఉన్నాయి. హెల్ప్లెస్ స్టేట్ కనిపిస్తుంది. మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇప్పుడు మీకు కనెక్ట్ అయిపోయారండి. అన్కండిషనల్ అయితే కనిపిస్తుంది. చాలామంది రాసుల వారికి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. వారి లైఫ్లో మోసపోయారండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఒక రిగ్రెట్ ఫీల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. మీకు ఈ రీడింగ్ అనేది రిజనెంట్ అయితేనే తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుంది కాబట్టి మరి ఏ రాశి వారికి రీనన్ ఉంటుందో, ఏ రాశి వారికి కాంటాక్ట్ వస్తుందో, కానీ మొత్తం మేషం నుండి మీనం వరకు మాత్రం చాలా పాజిటివ్ అయితే ఉంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.